స్వాహ నారాయణ స్వాహ నారాయణ స్వాహ అని చెప్పినప్పుడు ముమ్మారు వాడు చేతిలో వేసుకుని ఇప్పుడు చేతిలోని ఆచరణ చేసుకోవాలి. అని వాసన చూసి వెనక్కి వేసుకోండి అక్షంతలు. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళం తయోం స్మస్మరణాత్ పుసాం సర్వతో జయ మంగళం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమా మహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ వాణి హిరణ్య గర్భాభ్యాం నమః. ఓం శ్రీ సచీ పురందరాభ్యాం నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇప్పుడు మనం ప్రాణాయామం చేసుకుంటున్నాము. ఇప్పుడు పిక్చర్ లో చూపించిన విధంగా మీ 3 ఫింగర్స్ ని అట్లా హోల్డ్ చేసి దాంతో మీ నోట్స్ ని పట్టుకోవాలండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతి రసో అమృతం బ్రహ్మ భూర్భువస్వరం అని దాన్ని పెట్టుకోండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందామండి. ఓం మమోపాత దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ముద్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్తే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అష్టావింశతి భూమండలస్య పశ్చిమ పార్శ్వే అమెరికా ఖండ నామాంకిత భూతల ప్రదేశే సాకాప్తే ఆస్మిన్ వర్తమాననే వ్యావహారిక చంద్రమాననే శ్రీ సర్వారీనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణ మాస శుక్లపక్ష మఘు నక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం వన విశేషణ విశిష్టాయాం శుభతిథి శ్రీమాన్. ఇక్కడ మీరు పూజ చేసేటప్పుడు అది ఏ యొక్క సంవత్సరము మాసము నక్షత్రము ఇవన్నీ మీరు క్యాలెండర్లో చూసుకొని చెప్పుకోవాలండి. తర్వాత గోత్రాలు కూడా మీ గోత్రాలు చెప్పుకోండి. అక్షంతలు చేతితో పట్టుకోండి. ఇప్పుడు మీ యొక్క నామం గోత్రం పిల్లల పేర్లు అని చెప్పుకున్న తర్వాత ధర్మపత్ని సమేతస్య మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యర్థం శ్రీ సాయినాథ మహారాజ దేవతా ముద్యస్య శ్రీ సాయినాథ మహారాజ దేవతా ప్రీత్యర్థం పురుష శోక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడోపచార పూజాం కరిష్యామి. ఆదః నిర్విఘ్నేన పరిసమాప్తవ్యం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యామి. తదంగ కలసారాధం కరిష్యామి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక గ్లాసు కానీ ఒక చెంబు అంటే ఒక కలసంలో కానీ నీటిని తీసుకొని దాన్ని అంటే మనం ఇక్కడ ఇది తీసుకున్నామంటే కలసం క్రింద ఒక తమలపాకు కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఒక పత్రాన్ని పెట్టాలి. పెట్టిన తర్వాత దాని మీద కలసం చుట్టూ 5 గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న కలసంలోని ఒక తమలపాకు ఉంచుకోవాలి. తయారు చేసుకున్న కలసంలోని నీళ్ళని మనం పూజ మొత్తం వాడుకుంటామండి. అందుకనే ముందు ఈ కలసాన్ని మనం పూజ చేసుకోవాలి. మనం కలసంలో తమలపాకు పెట్టుకొని ఉంచుకున్నాం కదా. తర్వాత మన యొక్క కుడి చేతిని దానిపైన మూతగా పెట్టుకోవాలి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహు మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాస్మృతాహు కుక్షౌతు సాగర సర్వే స్వప్తద్వీప వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అదర్వణః అంగైచ్ఛ సహిత సర్వే కలసాంబుస సమాశ్రితాః. ఇప్పుడు మీరు ఆ చేతిని దానిపై నుంచి తీసేసేయాలండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్నే మనం పూజకి వాడుకుంటున్నాం కాబట్టి ఆ తమలపాకుని మీరు కుడి చేతితో పట్టుకొని ఇట్లా క్లాక్ వైజ్ తిప్పాలి. గంగే చ యమునా చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలాస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ
कृष्णवेणी च गौतमी भागीरथी विख्यातः पञ्चगङ्गाः प्रकीर्तितः आयान्तु श्री साईनाथ पूजाद्यं मम दुरितक्षकारकां फलसोदकेन देवम् ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఇప్పుడు ఆ కలశంలో ఉన్న వాటర్ని తమలపాకుతో తీసి సాయిబాబా వారి పైన, విఘ్నేశ్వరుడి పైన,